వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మండల కేంద్రంలోని 4 రోడ్ల జంక్షన్లో వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల అర్పించి వైఎస్ఆర్సీపీ పతాక ఆవిష్కరించి కేక్ కట్ చేస్తూ తీపి మిఠాయిలు పంచుతూ వైఎస్ఆర్సీపీ శ్రేణులకు 15వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 6 మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, వివిధ విభాగాల వైఎస్ఆర్సీపీ శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు మండల హెడ్ క్వార్టర్లో అలాగే అరకు నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో మరి ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరిగింది. మరి ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవం నుంచి మళ్ళీ పార్టీని ఎల్లవేళలా పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి రాబోయేటటువంటి రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఇంకా బలం చేకూర్చాలని చెప్పేసి పార్టీ శ్రేణులందరికీ కోరడం అనేది జరుగుతుంది. అలాగే ఈరోజు మరి పాడేరులో కలెక్టరేట్ వద్ద జరిగేటటువంటి యువపోరు కార్యక్రమానికి అందరూ కూడా అన్ని మండలాల నుంచి తరలి వెళ్ళడం అనేది జరుగుతుంది. మరి ఈరోజు పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఫీజులు ఉన్నాయో వసతి దీవెన కానీ విద్యా దీవెన కానీ మరి ఈ రోజు వరకు సుమారు 4,600 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వము ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీల మేరకు ఈ రోజు వరకు చెల్లించలేదు. ఆ చెల్లించిన కారణంగా అనేక మంది విద్యార్థులు ఈరోజు పరీక్షలు కూడా హాల్ టికెట్లు పొందలేకపోవడం, పరీక్షలకు హాజరు లేకపోయినటువంటి పరిస్థితులు దాపరించాయి. మరి కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి మోసాలని, అబద్ధాలని ఈరోజు వాళ్ళు చేసినటువంటి దురాగతాలని కలెక్టర్ గారి దగ్గర సమక్షంలో వెళ్ళి విన్నవించి వాళ్ళకు వినతి పత్రం అనేటటువంటి అంటే సమర్పించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ ప్రజాపోరులో విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు అంతా కూడా పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని కలెక్టరేట్లో విజయవంతం చేయాలని చెప్పేసి కోరడమైనది.